సంధ్య గారు ఒక్క నిమిషం అండి. సంధ్య గారు ఒక్క నిమిషం. బల్ల రవీంద్రనాథ్ గారు అక్కడ బలిశాల ప్రాంతంలోనే అంత్యక్రియలు ఎక్కడ జరుగుతున్నదో కామ్రేడ్ గణేష్కు అక్కడనే ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళి సమాచారం అందించడానికి మనకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం బల్లా గణేష్ గారు రవీంద్ర గారు గణేష్ గారి అంత్యక్రియలకు వేలాది మంది తరలి వచ్చారు. ఈరోజు ఆపరేషన్ గ్రీన్ అండ్ కానివ్వండి, లేకుంటే ఆపరేషన్ కాగార్ కానివ్వండి, దాన్ని ఎంత నిర్బంధించినప్పటికీ అంతమంది అక్కడి చేరిపారా అంటే వామపక్ష భావజాలాలు ఇంకా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో అలాగే ఉన్నాయన్నట్టుగా దీనికి ఒక నిదర్శనమే ఈరోజు ఇంతమంది జమ సమీకరణ. ఈ విషయంపై మీరేమంటారండి? ఈరోజు ఇక్కడ అంత్య చర్చల మావోయిస్ట్ ప్రతినిధి, చివరి ప్రతినిధి కామ్రేడ్ గణేష్ అంతిమయాత్రకు వేలాదిగా తరలిరావడం జరిగింది. ఈ వెలిచాల అనేది ఇది విప్లవాలకు పుట్టిగడ్డ లాంటిది. ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో వందలాది మంది అమరులు ఉన్న ప్రాంతం. ఇక్కడ చుట్టుపక్కల ప్రజల్లో మావోయిస్ట్ పార్టీ లేకపోవచ్చు కానీ ఆశయము, సిద్ధాంతాలు, అదేవిధంగా జనాలలో ఈ చెట్టు, నీరు, గాలి, నిప్పు అన్ని కూడా ఉద్యమ ప్రాంతాలుగా విప్లవాన్ని కాంక్షించేవి. ఇట్లాంటి ప్రాంతంలో ఈరోజు కామ్రేడ్ గణేష్ను అన్యాయంగా పట్టుకొని కాల్చి చంపారనేది ఆవేదనతో ప్రజలు తమ చివరి చూపు కోసం వారు రాజకీయ విశ్వాసాలతో పోరాడిన గణేష్కు విప్లవాభినందనలు తెలపడానికి వేలాదిగా ఇక్కడికి తరలి రావడం జరిగింది. పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు హాజరవుతున్నారు. ఇంకా చాలా సంఖ్యలో జనాలు వస్తున్నారు. మేము వచ్చేటప్పుడు కూడా చూసినాము. చాలా బారులుగా రోడ్లన్నీ కిక్కిరిసిపోతూ పెద్ద ఎత్తున జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు శవాలకు చాలా దారుణంగా భయపడుతున్నాడు. ఎందుకంటే ఈ ఒక అరాచక ప్రభుత్వం అయిన ఛత్తీస్గఢ్లో కూడా ఈరోజు ఎన్కౌంటర్ కాగానే వారి ఫోటో రిలీజ్ చేస్తుంది వెంటనే. ఈరోజు చంద్రబాబు మొన్న ఎన్కౌంటర్ జరిగితే ఈరోజు శవం ఇంటికి వచ్చే వరకు కూడా ఫోటో రిలీజ్ కాలేదు. ఎంత చిత్రహింసలకు గురి చేశారనుకున్నా అంటే ఆ బాడీని చూస్తే అసలు చాలా దారుణమైన చిత్రహింసలకు గురి చేశారనేది అర్థమవుతుంది. ఈరోజు ఈ శవాన్ని చూస్తే అర్థమయ్యేది ఏంటంటే కొన్ని రోజుల క్రితమే అతన్ని అదుపులోకి తీసుకొని తీవ్ర చిత్రహింసలకు గురి చేసి ఆ చిత్రహింసలు కనబడకుండా ఒక 2 రోజులు పోస్ట్ మార్టం ఆపి నిన్న రాత్రి 7 గంటల తర్వాత పోస్ట్ మార్టం చేయడం జరిగింది. దాదాపు కులిపోయిన స్థితిలో పోస్ట్ మార్టం చేసి ఏ విధమైన ఆనవాళ్ళు లేకుండా, ఏ విధమైన చిత్రహింసలకు సంబంధించిన ఆనవాళ్ళు లేకుండా శవాన్ని బాడీని ఇవ్వడం జరిగింది. ఇది నరాంతక చంద్రబాబు యొక్క చాలా దారుణమైన విధానము. దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. అయినా ఇలాంటి అది లేకుండా ఇక్కడ మాత్రం వేలాదిగా ప్రజలు తమ యోధునికి చివరి నివాళి ఇవ్వడానికి రావడం జరిగింది. ఇదే విషయంపై